హాయ్ అండి, నా పేరు శంకర్. వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరైనా సరే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. సరే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే, రేపు మట్కా 1, కంగువన్ ఈ రెండు మూవీస్ రిలీజ్ అవుతున్న సంగతి మా అందరికీ తెలిసిందే కదా. అయితే ఈ రెండు దేనికి డిఫరెంట్ జోనర్తో వస్తున్న మూవీస్. కంగువా వచ్చేసి అసలు ఒక యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ. అసలు ఇందులో సూర్య గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే అది అసలు సినిమా ట్రైలర్లోనే అర్థమైపోతుంది మనకి. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఫైట్స్ కానీ ట్రైలర్స్లోనే మైండ్ బ్లోయింగ్గా ఉంది. అయితే రేపు ఇది ఈ సినిమా థియేటర్లో ఒక అరాచకం సృష్టిస్తుందనే ఒక అంచనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సూర్య గారి ఆ ట్రైలర్ చూడండి, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా ఉంది. రాజుల కాలం నాటి కాలంలో సూర్య గారు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండే సూర్య గారు, ఈ రెండు క్యారెక్టర్లకు ఏదో మ్యాచింగ్ అవుతున్నట్టు ఒక ఏదో సంథింగ్ మొత్తానికి ఏదో ఒక వెరైటీ కాన్సెప్ట్తో ఇది ఈ సినిమా ముందుకు వస్తుంది. తర్వాత మట్కా కూడా చూసారండి. ఈ 90s కాలం నాటి మూవీ లాగా ఉంది. ఇందులో వరుణ్ తేజ్ గారు 3 టైప్ ఆఫ్ క్యారెక్టర్స్లో ఉన్నట్టున్నారు. ఏంటంటే ఒకటి డాన్ గాను, ఇంకొకటి ఒకటి ఏదో అదేమంటారంటే ఒక కూలి గెటప్లో, ఇంకొకటి ఒక పంచె కట్టుకుని పెళ్లి కొడుకుడి ఏదో సంథింగ్ చూపిస్తున్నారు. మొత్తం 3 టైప్ ఆఫ్ వేరియేషన్ క్యారెక్టర్స్తో మట్కా కూడా వస్తుంది. ఈ 90s క్యారెక్టర్లో ఉండే ఆ సెట్టింగ్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ గెటప్, క్యారెక్టర్ ఆర్టిస్టులు వారి డ్రెస్ మెయింటెనెన్స్ కానీ, ఇది కూడా సినిమా చూస్తుంటే ఇది ఒక మనీ బ్యాక్ డ్రాప్తో, మాఫియాతో లింక్ అయి నడుస్తున్న మూవీలాగా ఉంది. ఈ రెండు వెయిట్గా సపరేట్ జోనర్తో వస్తున్న మూవీస్ అనమాట. ఈ రెండు మూవీస్ కూడా రేపు థియేటర్లో సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. సూర్య గారితో ఒక డిఫరెంట్ జోనరు, వరుణ్ తేజ్ గారితో ఒక డిఫరెంట్ జోనర్. ఇది చూస్తుంటేనే ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఒక పూర్వజన్మల నాటికి సంబంధించిన మూవీ లాగా ఉంది సూర్య గారిది. మట్కా వచ్చేసి ఇక 90s కాలం నాటిది. ఇది కూడా సేమ్ తండ్రి కొడుగా, లేకపోతే వాళ్ళని డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఉంటారా వరుణ్ తేజ్ గారు అనేది మనం ఈ మూవీ చూస్తే కానీ తెలుస్తుంది. ఈ మూవీస్ గురించి పూర్తి వివరాలు రేపు రివ్యూలో తెలుసుకుందాం.